గోబెల్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ కడియం శ్రీహరి అన్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. అభివృద్ధిపై శ్రీహరి ఉత్తర ప్రగల్భాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితుల కోసం కడియం శ్రీహరి ఏం చేశాడో సమాధానం చెప్పాలని రాజయ్య డిమాండ్ చేశారు. కడియం హయాంలో నిరంకుశ పాలన, బూటకపు ఎన్కౌంటర్ల పాలన సాగిందన్నారు. అభివృద్ధి చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. ప్రగతికి కారణభూతులైన కార్మిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని రోజుల నుండి కొత్త బిచ్చగాడు పొద్దేరుగడు అన్నట్టు ఆరిపోయే దీపము బాగా ఎలుగుతుంది అన్నట్టు, ఎండిన విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గోబెల్స్ ప్రచారానికి అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఏ పనులు చేయకున్నా చేసినట్టు పోజులిస్తూ నోరుంది కదా అని ఏది పడితే మాట్లాడుతూ ఉన్నాడు. అది నోరా మోరా అన్నట్టు మాట్లాడుతున్నాడు, నాలుకన తాటిమట్ట అన్నట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ పనులన్నీ నిండు కుండలాగా ఉంటే గంభీరంగా గణపురం నియోజకవర్గం ఉంటాయి. ఎలితి కుండ లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు కడియం శ్రీహరి గారు.